గైస్ జేమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్పీ టీవీ. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే వన్ డే మనం ఫోన్ లేకుండా బతకగలమా బతకలేమా. అసలు మాక్సిమం ఇప్పుడు ఫోన్ తోటి చాలా యూస్ ఉంది, అంతే యూజ్ లేకుండా కూడా ఉంది. సో ఇప్పుడు ఏం చెప్తారు పబ్లిక్ అనేది వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం రండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు ఆనంద్. సో వన్ డే మొబైల్ లేకుండా మనం స్పెండ్ చేయగలమా? ఆఫ్ కోర్స్ చేయగలం. లేకుండా చేయగలం. ఎలా అసలు? ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ అనేది ఫస్ట్ అది ఆ థింగ్. ఇప్పుడు ఏంటంటే మొబైల్ అనేది ఒక పార్ట్ ఆఫ్ బాడీ లైఫ్ అయిపోయింది కాబట్టి దాన్ని మనం ఒక్కరోజు కూడా ముట్టుకోకుండా ఉండలేము. అయితే దాన్ని అవాయిడ్ చేయాలంటే మెయిన్ గా మన ఇంటెన్సిటీ అనేది వేరుగా ఉండాలి. ఆ రోజు మనం ఫిక్స్ అయిన ఏంటంటే ఈ రోజు మొబైల్ ముట్టుకోకూడదు అనే ఇంటెన్సిటీ మన బ్రెయిన్ లో ఉండాలి. అలా బ్రెయిన్ లో ఉన్నప్పుడు అది కాకోకుండా వేరే విధంగా రీడింగ్ బుక్స్ కానీ ప్లేయింగ్ గేమ్స్ కానీ విత్ అంటే మొబైల్ ఆలోచనలు ఇంటెన్సిటీ అనేది వేరుగా ఉండాలి, డిఫరెంట్. మొబైల్ వల్ల లైఫ్ స్పాయిల్ అవుతున్నాయి అంటే ఏం చెప్తారు? మొబైల్ వల్ల అంటే అవును నిజంగా అయితే, ఎందుకంటే అది ఒకటి దానివల్ల మనం మొబైల్ బాగా యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన దేని మీద కాన్సన్ట్రేట్ పెట్టలేకపోతున్నాం. ఇప్పుడు సడన్ గా రీల్ వచ్చింది అనుకో ఎమ్మటే, అంటే దాన్ని 30 seconds కూడా చూడలేము. ఎమ్మటే ఎందుకంటే అది మన బాడీలో ఉన్న డోపమైన్ అనేది బాగా సెక్రేషన్ అయ్యి తెలుసులే ఓకేలే అంటే టైం అనేది కేటాయించదు అనమాట చేసేది విధానం. ఒక వీడియో చూస్తున్నప్పుడు దాన్ని పూర్తిగా చూడలేము, ఎందుకంటే మనం ఆల్రెడీ చూసింది సంథింగ్ చూడకపోయినా నచ్చదు. ఎమ్మటే ఇంటెన్సిటీ అంటే ఫాస్ట్ గా అలా ఏంటంటే ఒక దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోం అంతే. మొబైల్ యూజ్ చేయడం వల్ల ఇంకొకటి ఏదైనా ఎనీథింగ్ ఏదైనా కానీ యూజ్ చేయడం వల్ల ఒక దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయలేము, అది కరెక్ట్ కాదు అంతే. సో వేస్ట్ అంటారా మరి మొబైల్? లేదు, వేస్ట్ అని కాదు, మనం యూజ్ చేసే విధానం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? హరి. సో వన్ డే మీరు మొబైల్ లేకుండా ఉండగలరా సార్? ఇప్పట్లో అయితే ఉండలేము, బికాజ్ మనం చాలా అడిక్ట్ అయిపోయాం. ఇన్స్టా రీల్స్ కైనా స్నాప్స్ పెట్టడానికైనా నార్మల్ డైలీ కాల్స్ కైనా మనకి ఫోన్ అవసరం. మరి ఒకప్పుడు మొబైల్ లేకుండా చాలా సంవత్సరాలు బతికారు. రీసెంట్ గా ఒక 10-15 years నుంచే మొబైల్ కి చాలా అడిక్ట్ అయిపోతున్నారు. దేని వల్ల? బికాస్ టైం పాస్ కోసం చాలా మంది ఫోన్స్ చూడడం, ఫర్ దర్ ఎంటర్టైన్మెంట్ కూడా వాళ్ళు ఫోన్స్ చూడడం. మొబైల్ వల్ల ఏమైనా యూజ్ ఉందంటారా? ఎవ్రీథింగ్ హ్యాస్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. కాబట్టి ఫోన్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, లైక్ మన పేరెంట్స్ కి ఎక్కడున్నామో చెప్పుకోవడానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. డిసడ్వాంటేజెస్ లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అందులోనే ఉండడం వల్ల మన ఒక వర్క్స్ కి టైం కేటాయించుకోలేకపోతాం, అంటే లైక్ మొత్తం టైం ఇవ్వలేకపోతాం. సో మొబైల్ వల్ల చాలా ప్రాణాలు పోతున్నాయి అంటే ఏమని చెప్తారు? ప్రాణాలు పోతున్నాయా? మేబీ బికాస్ ఆఫ్ రేడియేషన్స్ వల్ల కొంచెం హెల్త్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, బట్ ఏదైనా లిమిట్ గా యూజ్ చేసుకుంటే బెటర్ గానే ఉంటుంది. మొబైల్ వల్ల చాలా లైఫ్స్ కూడా స్పాయిల్ అవుతుందని అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం? అంటే మిస్యూజ్ చేసుకుంటే స్పాయిల్ అవుతుంది, రైట్ గా యూజ్ చేసుకుంటే స్పాయిల్ అవ్వదు. మొబైల్ అసలు కరెక్టా రాంగా? చెప్పాను కదా, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండు ఉంటాయి. సో మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది, డిపెండ్స్ ఆన్ అస్. మరి మీరు మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తారా? యూజ్ చేస్తాను, బట్ మరీ ఇంతగా కాదు. లైక్ నా సబ్జెక్ట్స్ పరంగా అండ్ ఇన్ఫర్మేషన్స్ కోసం అండ్ అఫ్ కోర్స్ ఇన్స్టా రీల్స్ ఫర్ ఫన్ కోసం. అంటే మొబైల్ లేకుండా ఉండడం ఈజీ అని అంటారా? అంటే మొబైల్ తో ఏం వర్క్ లేకపోతే ఉండొచ్చు. సో ఇప్పుడున్న జనరేషన్ లో కష్టమే. ఇన్స్టాగ్రామ్ బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకట్లా? ఏమో రీల్స్. టిక్ టాక్ ని బ్యాన్ చేసినట్టు ఇన్స్టాని బ్యాన్ చేస్తే ఏమవుతుంది? అంటే ఒక 1 month వరకు ఇంకా హైదరాబాద్ లో మనుషుల్ని చూడలేదు, రూమ్లలో లాక్ అయిపోతుంది. ఎందుకట్లా? అంతే, ఇన్స్టాగ్రామ్ ఎఫెక్ట్. ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయడం కరెక్టే అంటారా? ఏమంటారు, ఒక లైన్ వరకు ఉంటే ఓకే, ఆ లైన్ క్రాస్ అయితే ఇంకా అడిక్షన్. అసలు ఎందుకు మొబైల్ కంటే అడిక్ట్ అవుతున్నారు? చెప్పరా ఎందుకు అడిక్ట్ అవుతున్నారు అంతా? ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కోసం మీద అంతా ఉంటుందిగా, సోషల్ మీడియా గురించి తెలుసుకోవడానికి. ఇంకా బయట ఏం జరుగుతుందో అవన్నీ తెలుస్తుంది కదా, ప్రతిదీ ఇప్పుడు జరుగుతుందంతా ఫోన్లోనే కాబట్టి అడిక్ట్ అవ్వాలి తప్పదు. సో మొబైల్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇంకొకటి చాలా మంది చనిపోతున్నారు, లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు అంటే మీరు ఏమని చెప్తారు? అది కరెక్టే, కానీ వాడేట్లాగా వాడితేనంటే ఏం కాదు. మీరు మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తారా? చాలా. మీరు? నాది బాగానే యూజ్ చేస్తాను నేను కూడా. అంటే ఎందుకంత మీరు వచ్చింది ఒక లైఫ్ లో సెటిల్ అవ్వాలని వస్తారు కదా,
కదా, బట్ ఒక మొబైల్ వల్ల మనం చాలా మైండ్ డిస్టర్బ్ అవుతూ ఉంటది. సో దానికి ఏం చెప్తారు? ఇంకా యూజ్ చేసేంత చేయాలి, ఇంకా దాన్ని పట్టుకొని కూర్చుంటే ఇంకా ఏం చేయాలి. సో ఒక అప్పటి కాలంకి ఇప్పటి కాలంకి మొబైల్ అసలు ఎట్లుంది ఎఫెక్ట్? ఇంకా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు 1-2 ఫోన్లు మెయింటైన్ చేస్తారు. అప్పుడులో అయితే ఫోన్ అనేది తెలియదు, ఇంక ఇప్పుడు మనకందరికి తెలిసింది. సో అప్పుడు జనరేషన్ బాగుండేనా, ఇప్పుడు జనరేషన్ బాగుందా? అంటే అప్పుడే ఇంకా పీస్ ఆఫ్ మైండ్ అనేది అప్పుడే బాగుండే. ఇప్పుడు ఇంకా అసలు ఫోన్లు లేకపోతే ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నాం కాబట్టి అప్పటి రోజులే బెస్ట్. మీ ఒపీనియన్? ఫోన్ యూజ్ చేసేంత చేయండి, ఎక్కువ యూజ్ చేయకండి. లిమిట్ లో ఉంటే అందరికి మంచిది, మన హెల్త్ కి ఇంకా మంచిది. సో వన్ డే మొబైల్ లేకుండా మనం ఉండగలవా? వెళ్ళలేమండి. ఎందుకు? ఈ జనరేషన్ అంటే మన అమ్మ వాళ్ళ జనరేషన్ అయితే మనం ఎట్లయినా ఉండొచ్చు, మొబైల్స్ లేకపోయినా. అంటే కల్చర్ ఇప్పుడు ఎట్లా అయ్యిందంటే మొబైల్ లేకుండా అయితే ఎవ్వరు ఉండలేకపోతున్నారు. ఎందుకంటే సో అసలు మొబైల్స్ కి ఎందుకు అంత అడిక్ట్ అయిపోతున్నారు? ఎందుకు అవుతుందంటే అవసరం అండి. అవసరం అంటే మనకి యూజ్ అయ్యేంత వరకే మొబైల్స్ యూజ్ చేయాలి. ఇన్స్టా అని, స్నాప్స్ అని, వీటి వల్ల చాలా లైఫ్ స్పాయిల్ అవుతున్నాయి. అదైతే కరెక్టే, అదైతే స్పాయిలే. మనం యూజెస్ ఉన్న వరకైతే వాడాలి, కానీ ఉపయోగం లేకుండా ఎంటర్టైన్మెంట్ కోసం అయితే రీల్స్ ఇవి అట్లా చూస్తున్నారు. కానీ అవసరం లేదు, మనకి ఎంత వరకు అయితే యూజ్ అవుతుందో అంతవరకు అయితే మొబైల్ యూజ్ చేస్తే చాలు. సే గూగుల్ కూడా ఎన్నో యాప్స్ డౌన్లోడ్ చేయడం, ఫొటోస్ మార్ఫింగ్ చేయడం, సో అంటే డ్రెస్సెస్ లేకుండా చేయడం, సో చాలా జరుగుతూనే ఉన్నాయి. సో మొబైల్ వల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్ అంటే మనకి యూజ్ ఎంత ఉందో లేదో తెలియదు, కానీ 199% సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో దీనికి ఏం చెప్తారు? కానీ అమ్మాయిల వరకు అయితే సెక్యూర్ గా ఉండాలి. మొబైల్ యూజ్ చేయడం వల్ల అంతగా మంచిది కాదు అనిపిస్తుంది. సో మొబైల్ అసలు సేఫే అంటారా? ఎంట్లో అంటే 75 వరకు అయితే మంచిదేనండి, 25% వరకు అయితే మంచిగా లేదు. సో అంటే ఒకప్పుడు జనరేషన్ లో మొబైల్ యూజ్ చేసినా కానీ ఒక లిమిట్ లో యూజ్ చేస్తుండే, బట్ ఈ జనరేషన్ అంటే ఇయర్లీ చాలా జనరేషన్ చేంజ్ అవుతూ ఉంది. చేంజ్ అయిన కొద్దీ వాళ్ళ మైండ్ థాట్స్ కూడా మారుతున్నాయి, కొత్త యాప్స్ డౌన్లోడ్ చేసుకొని. సో సంథింగ్ అవుతూనే ఉన్నాయి. మరి రాబోయే జనరేషన్ కి ఎట్లా ఉంటుందో తెలియదండి. మొబైల్ యూజ్ చేస్తే మాత్రం చాలా కష్టం. ఇంకా ఏ కూడా వచ్చేస్తుంది కదా, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి వస్తుంది. సో వేస్ట్ అంటారా మరి మొబైల్ యూజ్ చేయడం? వేస్టేనండి, కానీ ఎంతవరకు లిమిట్ లో ఉంటే చాలు. మొబైల్ ఉందని చెప్పేసి ఉపయోగిస్తే చాలు, సెక్యూర్ గా లేకుండా యూజ్ చేస్తే మాత్రం ప్రాబ్లం.